రెండవ రాజుల గ్రంథము 21వ అధ్యాయము. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని రెండు చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు, నేను షోమ్రోను కొలిచిన నూలును ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడుచునప్పుడు దాని బోర్లించి తుడుచునట్లు నేను యెరూషలేమును తుడిచివేసెదను. మరియు నా స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రొక్కివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెదను. వారు తమ పితరులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు. కనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందుదురు. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడునడత నడిచి యూదావారిని పాపములో దింపినదిగాక, యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు, అతడు చేసిన దోషమును గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 వాడై యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యోట్బా ఊరివాడగు హారూసు కుమార్తె అయిన మెషుల్లెమెతు. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. ఆమోను సేవకులు అతని మీద కుట్రచేసి అతని నగరునందు అతని చంపగా, దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్రచేసిన వారినందరినీ చంపి అతని కుమారుడైన యోషీయాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి. ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధియందు అతడు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యోషీయా అతనికి మారుగా రాజాయెను.